అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సుందరీకరణ పనులను ఎమ్మెల్యే అలిమినేని సుందర్బాబు పరిశీలించారు. అనంతరం వాల్మీకి సుందరి పనులు ఎలా జరుగుతున్నాయో అక్కడి కాంట్రాక్టును అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మహర్షి వాల్మీకి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వాల్మీకి సర్కిల్ గా నామకరణం చేయడం జరిగింది. దానికి తగ్గట్టు విగ్రహం కూడా ఏర్పాటు చేసే మంచి విగ్రహము లేదా మంచి ల్యాండ్ మార్క్ గా ఉంటే బాగుంటుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజే చెప్పాం కంస విగ్రహం తయారు చేస్తాం. కంస విగ్రహంతో వాల్మీకి విగ్రహం తయారు చేసి ఈ వాల్మీకి సర్కిల్లో పెట్టడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. విగ్రహానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి, అది కూడా రెడీ అవుతుంది. అది ఎవరైతే అంబేద్కర్ విగ్రహం చేశారో విజయవాడలో, అంటే నాకు తెలిసి అది 50 అడుగులతోనో 70 అడుగులతోనో అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి రోడ్లో పెట్టారు. అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా ఆ శిల్పే తయారు చేస్తున్నారు 50 అడుగులతో. ఆ శిల్పి ద్వారానే మనం వాల్మీకి విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఏదో విగ్రహం తెచ్చి పెట్టడం కాదు, ఆ శిల్పుల్లో కూడా నైపుణ్యం ఉన్నప్పుడే మనకంతా ఆ శిల్పి నైపుణ్యంతోనే ఖచ్చితంగా వాల్మీకి రూపకల్పన అంతా కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆ శిల్పితో మనం విగ్రహం తయారు చేయడం జరుగుతుంది.